ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 5ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో శ్రీకృష్ణుడు మనస్సును ఎలా నియంత్రించుకోవాలో అర్జునుడికి వివరిస్తున్నాడు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ప్రయత్నమే అత్యంత ముఖ్యమని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం వసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మనః. ఈ శ్లోకం అర్థమేమిటంటే మనిషి తనను తాను తన సొంత ప్రయత్నంతోనే ఉద్ధరించుకోవాలి. తనను తాను ఎప్పుడూ అధోగతి పాలు చేసుకోకూడదు. ఎందుకంటే మనకు మనమే స్నేహితులం, అలాగే మనకు మనమే శత్రువులం. ఇక్కడ ఆత్మ అంటే మన మనస్సు మరియు బుద్ధి. మన మనస్సు మన అదుపులో ఉంటే అది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే మంచి మిత్రుడు అవుతుంది. అదే మనస్సు అదుపు తప్పి ఇంద్రియాల వెంట పరిగెడితే అది మనల్ని పతనం చేసే బద్ధ శత్రువుగా మారుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే మన జీవితానికి పూర్తి బాధ్యత మనదే. మన ఉన్నతికి గాని పతనానికి గాని మనమే కారణం. మన గెలుపు ఓటములకు, మన సుఖ దుఃఖాలకు వేరొకరిని నిందించడం మానివేయాలి. మనల్ని ఉద్ధరించుకునే శక్తి మనలోనే ఉందని గ్రహించాలి. ఈ శ్లోకం మనలో ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ సాధన యొక్క ప్రాముఖ్యతను నింపుతుంది. ఈ బోధనలు మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఏదైనా కష్టమైన పని ఎదురైనప్పుడు నిరాశ పడకుండా మన మనస్సును ఒక స్నేహితునిలా మార్చుకుని ధైర్యంగా ఆ పనిని పూర్తి చెయ్యాలి. చెడు అలవాట్లను మానుకోవాలన్నా, క్రమశిక్షణతో జీవించాలన్నా ఈ అంతర్గత పోరాటంలో మన మనసును మనం గెలవాలి. మన ఉన్నతమైన బుద్ధితో బలహీనమైన కోరికలను నియంత్రించినప్పుడే నిజమైన విజయం మన సొంతమవుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.